వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2029లో అధికారంలోకి వస్తే కూటమి నాయకుల అంతు చూస్తామని వైసీపీ నాయకులు అంటున్నారని ఆయన ప్రస్తావించారు. అసలు మీరు అధికారంలోకి రావాలి కదా, మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తామని హెచ్చరించారు డిప్యూటీ సీఎం. ఇక ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమిలో తనకు చంద్రబాబుకు మధ్య స్పష్టత ఉందని తెలిపారు. ఎవరి పాత్ర ఏంటనేది తమకు స్పష్టంగా తెలుసని కూడా అన్నారు. ఇక కూటమిలో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చని, నాయకులు తిట్టుకుంటూ పొడుచుకుంటూ ఉండకూడదని సూచించారు. తమపై ఎంతో నమ్మకంతో ఏపీ ప్రజలు బాధ్యత పెట్టారని తెలిపారు. ఇక కూటమిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని అందరూ సమానమే అని చెప్పుకొచ్చారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని కూడా సూచించారు. తాము ఏ పార్టీని తగ్గించి మాట్లాడలేదని కూడా స్పష్టం చేశారు. అన్ని వేళ్లు ఒకేలా ఉండవని, కానీ అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అని ఆయన ప్రస్తావించారు. అయితే వ్యక్తిగతంగా తనకు ఎవరిపైన కక్ష ఉండదని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ ను పట్టించుకోలేదని కూడా దుయ్యబట్టారు. ఇక రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించాలని కూడా ఆరోపించారు. గత ప్రభుత్వంపై మంచినీటిని అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదని విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం. గత పాలకులు లక్షల కోట్లు అప్పులు పెడితే వాటన్నిటిని తట్టుకొని ఇవాళ ముందుకెళ్తున్నామని కూడా చెప్పారు. ఇక వైసీపీ హయాంలో ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని దోచేశారని కూడా ఆరోపించారు. ఇక ఆక్రమణకు గురైన ఆలయ భూములను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించామని, వాటికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని కూడా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరి నిజంగానే డిప్యూటీ సీఎం అన్నట్టు వాళ్ళకి క్లారిటీ ఉందా? అయితే కూటమిలో ఎటువంటి గొడవలు జరగడం లేదా? మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో వైసీపీకి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా లేదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.